Hi students, welcome to Pathshala. In this session, we are going to learn about direct and indirect proportions. అనులోమానుపాతము మరియు విలోమానుపాతాల గురించి మనము తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈ కాన్సెప్ట్ మనకు 8th క్లాస్లో పరిచయం అయినాయి. తర్వాత ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఎవ్రీవేర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇన్ కేసెస్ ఆఫ్ అర్థమెటిక్లో కావచ్చు, యాప్టిట్యూడ్లో కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీస్లో కావచ్చు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినప్పటికీ కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచి ఆల్వేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్ us see దిస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్. మరి అసలు ప్రపోర్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ప్రపోర్షన్? అనుపాతము అని దేన్ని అంటారు? సో వెన్ టూ ratios are said to be equal, then all the four quantities in the ratios are said to be proportion. రెండు నిష్పత్తులు మనకు సమానమైనప్పుడు A is to B is equal to C is to D అయినట్లయితే మనము ఈ A, B, C, D అనేటువంటి ఈ 4 వాల్యూస్ కూడా మనకు ప్రపోర్షన్లో ఉన్నాయి. దే ఆర్ సెట్ టు బి ఇన్ ప్రపోర్షన్, అనుపాతంలో ఉన్నాయి అని చెప్తాం అన్నమాట. సో ఇది అండ్ ఈ అనుపాతం ఎప్పుడు వస్తుంది, రేషియోస్ ఎప్పుడు సమానం అవుతుంది అనేటువంటి విషయాలు మనము రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో ఇన్ డీటెయిల్ తెలుసుకుంటాము. అండ్ నౌ విల్ మూవ్ ఆన్ టు ది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్ తెలుసుకునే ముందు డైరెక్ట్ ప్రపోర్షన్ గురించి ఫస్ట్ కొంచెం తెలుసుకుంటాం. వాట్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్? అనులోమానుపాతం అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు లెట్ us see this example. నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ కాస్ట్. ఇప్పుడు లెట్ us assume that the cost of one pen is 10 rupees. ఒక పెన్ను ధర 10 రూపాయలు అనుకుందాం. ఒక పెన్ను ధర 10 రూపాయలు అయినట్లయితే నేను 2 పెన్నులు తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి వాటి ధర? ఇట్ బికమ్స్ 20 రూపీస్. అదే 5 పెన్స్ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఎంత పే చేయాల్సి వస్తుంది? ఐ హ్యావ్ టు పే 50 రూపీస్. అండ్ 8 పెన్స్ పే చేయాలనుకోండి, 8 పెన్స్ నేను కానీ కొన్నట్లయితే అప్పుడు ఎంత పే చేయాలి? 80 రూపీస్ పే చేయాలి. సో దిస్ ఈజ్ ఆబ్వియస్. ఒకవేళ చూడండి ఇక్కడ ఏం జరుగుతోంది, నెంబర్ ఆఫ్ పెన్స్ అనేటువంటి వాల్యూ పెరుగుతూ ఉంది. నెంబర్ ఆఫ్ పెన్స్ పెరిగినప్పుడు కాస్ట్, వాటి యొక్క ధర కూడా పెరుగుతూ ఉందన్నమాట. సో ఒకవేళ నేను పెన్స్ తగ్గించాను అనుకోండి, 8 పెన్స్ కాకుండా రివర్స్ వచ్చాను, ఐ వాంట్ టు బై ఓన్లీ 6 పెన్స్, 6 పెన్నులు నేను కొనదలుచుకున్నాను అనుకోండి, అప్పుడు నేను 80 రూపీస్ కాకుండా అంతకంటే తక్కువగా 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ అనేటువంటి వాల్యూ పెరిగితే వై అనేటువంటి వాల్యూ కూడా పెరుగుతోంది. అలా కాకుండా ఎక్స్ అనేటువంటి వాల్యూ తగ్గినట్లయితే వై యొక్క వాల్యూ కూడా తగ్గుతూ ఉంది, కాస్ట్ కూడా తగ్గుతూ ఉంది అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ని ఎక్స్, కాస్ట్ని వై అనుకున్నప్పుడు ఎక్స్ ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో వై కూడా అలాగే రెస్పాండ్ అవుతుంది. సో దీన్నే మనము డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం అనమాట. సో అంతేనా, ఇలా మారితే డైరెక్ట్ ప్రపోర్షనా? ఎక్స్ వాల్యూ పెరిగినప్పుడు వై వాల్యూ పెరిగిపోతే డైరెక్ట్ ప్రపోర్షన్ అయిపోతుందా అంటే నాట్ కంప్లీట్లీ. దానికి మనకు వీ హ్యావ్ సమ్ మోర్ ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, ద ఫస్ట్ వాల్యూస్ చూడండి, వాటి మధ్య రేషియో చూద్దాం. 1/10, దీన్ని సింప్లిఫై చేయని కాదు. అండ్ సెకండ్ వాల్యూస్, వీటి మధ్య రేషియో చూసినట్లయితే ఐ విల్ గెట్ 2/20. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసినట్లయితే అగైన్ ఐ విల్ గెట్ 1/10, 1/10 వస్తుంది. వీటి మధ్య రేషియో చూసినట్లయితే 5/50, 5/50 కూడా మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1/10 వస్తుంది అనమాట. వీటి మధ్య రేషియో చూసినప్పుడు 8/80, దీన్ని కూడా రేషియో మనకి ఎంత వస్తుంది? 1/10 వస్తుంది అనమాట. ఇన్ ఎవ్రీ కేస్ x/y వాల్యూ మనం చూసినట్లయితే కాన్స్టెంట్గా ఉంది, స్థిరంగా ఉందన్నమాట. x/y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వాల్యూ. సో వాల్యూ x/y ఒకేలాగా మార్పు చెందితే అది డైరెక్ట్ ప్రపోర్షన్ అవుతుంది. ఒకేలాగా మార్పు చెందడం అంటే x విలువ పెరిగినప్పుడు y విలువ కూడా పెరగాలి, అలాగే x విలువ తగ్గినట్లయితే y విలువ కూడా తగ్గడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పచ్చు. మరి అది ఒకటే సరిపోతుందంటే ఖచ్చితంగా ఈ కండిషన్ కూడా మనకు సాటిస్ఫై చేయాలి. సో x/y ఈజ్ ఈక్వల్ టు k. సో ఐ కెన్ సే x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ y. ఎప్పుడైతే ఈ ఎక్స్ వైలు డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయో ఐ యూజ్ టు మెన్షన్ ఇట్ లైక్ ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై. దీన్ని ఈ రకంగా చదువుతాము, ఈ రకంగా రాస్తామన్నమాట. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అని రాస్తాము.
ఎక్స్ వై అనులోమానుపాతంలో ఉన్నాయి అని రాస్తాం అనమాట. ఇలా సూచిస్తాం. సో అలాగే చూసినట్లయితే వీటి మొదటి విలువలు వీటిని నేను x1 y1 అనుకున్నట్లయితే x1 by y1 ఈజ్ ఈక్వల్ టు రెండవ విలువలు x2 by y2 అవుతుంది. అలాగే వాటి యొక్క మూడవ విలువలు x3 by y3 అలా కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం అన్నమాట. ఈ రిలేషన్ ఉపయోగించుకొని మనము ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. సో బట్ వీ యూస్ సమ్ అదర్ టెక్నిక్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ అబౌట్ డైరెక్ట్ ప్రపోర్షన్. సో డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సిన వాల్యూ ఏంట్రా అంటే ఈ టూ క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయిరా అంటే దే రెస్పాండ్ సిమిలర్లీ. అంటే ఎక్స్ విలువ పెరిగినప్పుడు వై విలువ కూడా పెరుగుతుంది. అలాగే ఎక్స్ విలువ తగ్గినట్లయితే వై విలువ కూడా తగ్గుతుంది. ఒకే విధమైన మార్పు జరుగుతుంది. అలా జరిగినప్పుడు మాత్రమే మనము ఆ రెండు రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయి అని చెప్పవచ్చు అనమాట. అలాగే when two quantities are changing in a similar way, then we can say they are in direct proportion. And let us see one more example now. So I have some 60 rupees. Let us assume that I have 60 rupees. 60 రూపీస్ ఉంది నా దగ్గర. 60 రూపాయలు ఉన్నాయన్నమాట. 60 రూపాయలు ఉన్నప్పుడు నేను ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను బుక్స్ కొనడానికి. అక్కడ చూసినట్లయితే ఒక పుస్తకం ధర 60 రూపీస్గా ఉంది. అప్పుడు నేను ఎన్ని బుక్స్ కొనగలనండి? హౌ మెనీ బుక్స్ ఐ కెన్ పర్చేస్? ఐ కెన్ బై ఓన్లీ 1 బుక్. ఎందుకంటే నా దగ్గర ఉన్నది 60 రూపీసే కాబట్టి. సో రిమెంబర్ ఐ హ్యావ్ 60 రూపీస్. కాబట్టి బుక్ కాస్ట్ 60 రూపీస్ అయితే నేను ఒక బుక్కే కొనగలను. అలా కాకుండా అక్కడ బుక్ కాస్ట్ 30 రూపీస్ ఉంది అనుకోండి. అప్పుడు హౌ మెనీ బుక్స్ ఐ కెన్ బై? నేను ఎన్ని పుస్తకాలు కొనగలను? ఐ కెన్ బై 2 బుక్స్. అలా కాకుండా 30 కూడా కాదు. బుక్స్ కాస్ట్ ఈచ్ బుక్ ఒక పుస్తకం ధర 15 రూపాయలే ఉంటే నా దగ్గర ఉన్న 60 రూపాయలతో నేను ఎన్ని పుస్తకాలు కొనొచ్చండి? 4 బుక్స్ కొనొచ్చు అనమాట. అలాగే కాస్ట్ ఆఫ్ ది బుక్ ఒక పుస్తకం ధర 10 రూపాయలు అయితే నా దగ్గర ఉన్న 60 రూపాయలకి ఎన్ని బుక్స్ వస్తాయి? ఐ కెన్ బై 6 బుక్స్. 6 పుస్తకాలు నేను కొనగలను అనమాట. ఇప్పుడు చూడండి కాస్ట్ ఆఫ్ ఈచ్ బుక్ ప్రతి పుస్తకం ధర మరియు కొనగలిగిన పుస్తకాల సంఖ్య చూసినట్లయితే ఈ పుస్తకాల ధర ఎప్పుడైతే చూసినట్లయితే ఇక్కడ తగ్గుతూ వస్తుంది. 60, 30, 15, 10 తగ్గుతూ వస్తుంది. కానీ నంబర్ ఆఫ్ బుక్స్ ఐ కెన్ పర్చేస్ పుస్తకాల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఎక్స్ వాల్యూ ఏమో తగ్గుతూ ఉంది, వై వాల్యూస్ ఏమో పెరుగుతూ ఉంది. సో ద చేంజ్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వ్యతిరేక దిశలో మార్పు జరుగుతుంది అనమాట. సో ఇటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం అనమాట. విలోమానుపాతము అంటాము. సో ఈ రెండు రాశులు మనకి ఇక్కడ విలోమానుపాతంలో ఉన్నాయి. దీస్ టూ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ ఏమవుతుంది? రేషియో కాదనమాట. వీటి యొక్క ప్రోడక్ట్ లబ్ధం ఎక్స్ వైని గుణించినట్లయితే ఎక్స్ ఇంటూ వై చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 60 ఇంటూ 1 60 అవుతుంది. అలాగే 30 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే కూడా మనకి ఏమవుతుంది? 60 వస్తుంది. అలాగే 15 ఇంటూ 4 మల్టిప్లై చేసినా కూడా మనకు 60 అవుతుంది. 10 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 60 అవుతుంది. జస్ట్ ఆపోజిట్ చేంజెస్ ఉండడమే కాకుండా ఈ ప్రోడక్ట్స్ కరెక్ట్గా మనకు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చెప్పవచ్చు అన్నమాట. సో వీ కెన్ సే దట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అయితే ఎక్స్ ఇంటూ వై విల్ బీ ఏ కాన్స్టెంట్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ వాల్యూస్ అనేది ఆ టూ క్వాంటిటీస్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అండ్ ఐ కెన్ సే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఎక్స్ వైలు విలోమానుపాతంలో ఉన్నాయి అని సూచించడానికి మనము ఇలా రాస్తామన్నమాట. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అండ్ విల్ సే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఎక్స్ వైలు విలోమానుపాతంలో ఉన్నాయి అని చెప్తామన్నమాట. సో అండ్ వీ కెన్ కన్క్లూడ్ దట్ x1 y1 సో ఫస్ట్ వాల్యూస్ యొక్క ప్రోడక్టు అండ్ సెకండ్ వాల్యూస్ యొక్క ప్రోడక్టు ఈక్వల్గా ఉంటుంది. x2 y2 అలాగే x3 y3 x4 y4 అన్నీ కూడా మనకు ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు. ఫస్ట్ థింగ్ ఏంట్రా అంటే చేంజ్ సిమిలర్గా ఉంటుంది, మార్పు ఒకే విధంగా ఉంటుంది. ఎక్స్ వై అనేటువంటి రెండు రాశులు తీసుకున్నట్లయితే ఎక్స్లో ఎటువంటి మార్పు ఉంటే వైలో కూడా అటువంటి మార్పే ఉంటుంది. ఎక్కడ? డైరెక్ట్ ప్రపోర్షన్లో. ఎక్స్లో పెరుగుదల ఉంటే వైలో కూడా పెరుగుదలే ఉండాలి.
ఎక్స్లో తగ్గుదల ఉంటే వైలో కూడా తగ్గుదలే ఉండాలి. దాన్ని మనము డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతము అంటారు అన్నమాట. అలా కాకుండా ఎక్స్లో వైలో వేరువేరు మార్పులు ఉన్నాయనుకోండి, ఎక్స్ వై, ఎక్స్లో పెరుగుదల వచ్చినప్పుడు వైలో తగ్గుదల వచ్చిందంటే, అంటే ఒక రాశిలో పెరుగుదల రెండవ రాశిలో తగ్గుదలని క్రియేట్ చేసినట్లయితే, సో an increase in one quantity leads to the decrease in other quantity, then we say these two quantities are in inverse proportion. ఇవి విలోమానుపాతంలో ఉన్నాయి అంటాం అనమాట. సో ఇది అనులోమానుపాతము విలోమానుపాతంలో ఉండడం ఐడెంటిఫై చేయడం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే వీటిని గ్రాఫ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం? సో వీటిని యొక్క గ్రాఫ్స్ చూసినట్లయితే ఎలా ఉంటుంది, ఎక్స్ వై అనేటువంటి టూ క్వాంటిటీస్ డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఏ వాల్యూస్ తీసుకున్నప్పటికీ కూడా దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో టూ క్వాంటిటీస్ ఉన్నట్లయితే వాటి యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. మరి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఆర్ ఆల్సో కాల్డ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్, విలోమానుపాతంలో ఉన్నప్పుడు దాని యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుందన్నమాట. సో మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, విలోమ మరియు అనులోమానుపాతాలు యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా అడిగి ఏది సూచిస్తుంది అనేసి అడిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మనం తెలిసిపెట్టుకోవడం మంచిది. సో ఇది చూసినట్టు ఐడెంటిఫై చేయొచ్చు యాజ్ ఎక్స్ అండ్ వై రెండూ కూడా ఈక్వల్గా పెరుగుతుందండి లేదా ఈక్వల్గా తగ్గుతుందన్నమాట. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు దానికి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ వాల్యూ ఎక్కువైనప్పుడు దాని కరస్పాండింగ్ వై వాల్యూ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క గ్రాఫ్. సో లెట్ us సీ ది అప్లికేషన్స్. మనం ఇప్పుడు వీటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 1, 48 ధాన్యం బస్తాల ఖరీదు 16,800 రూపాయలు అయినా 36 ధాన్యం బస్తాల ఖరీదు ఎంత? 48 bags of paddy cost 16,800, then find the cost of 36 bags of paddy. సో ఇది క్వశ్చన్. మనము ఈ ప్రాబ్లమ్స్లో 2 స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ వన్ ఏంట్రా అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ టైప్ ఆఫ్ ప్రపోర్షన్ ఇట్ ఈస్. మనం ఇది డైరెక్ట్ ప్రపోర్షనా ఇండైరెక్ట్ ప్రపోర్షనా ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ స్కిల్ మనం నేర్చుకోవాల్సింది. అండ్ సెకండ్ స్కిల్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. దాన్ని మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది, సాధన కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మనకు ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి అది డైరెక్ట్ ప్రపోర్షనా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అనేంతవరకే కూడా అడగచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ లెర్న్ హౌ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. సో ఐడెంటిఫై చేయడం ఎలాగని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. లెట్ us సీ దిస్ ప్రాబ్లమ్ నౌ. 48 ధాన్యం బస్తాల ఖరీదు ఇచ్చారు. సో ఫస్ట్ సెంటెన్స్లో మనం చూసినట్లయితే మనకు అయినా దెన్, సో దెన్ అనేంతవరకు మనకు చూసినట్లయితే ఒక పార్ట్ ఉంటుంది, సో గివెన్ పార్ట్ అనమాట. దెన్ వీ హ్యావ్ టు క్వశ్చన్ పార్ట్ ఒకటి ఉంటుంది, హైపోథెసిస్ అండ్ టు ఫైండ్. 48 ధాన్యం బస్తాల ఖరీదు అనేది డేటా మనకి ఇచ్చినారు అనమాట. సో ధాన్యం బస్తాలు కాబట్టి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇచ్చారు. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయండి? 48 బ్యాగ్స్ ఉన్నాయి. వాటి యొక్క కాస్ట్ ధర ఎంత అండి? 16,800. ఇది మనకి ఇచ్చినటువంటి 2 వాల్యూస్. అయితే మనకి ఏమడిగినారు? 36 బ్యాగ్స్ 36 ధాన్యం బస్తాల ఖరీదు ఎంత అని అడిగినారు అనమాట. సో ఇదే క్వశ్చన్. సో దీన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉందా, అనులోమానుపాతమా విలోమానుపాతమా అనేది ఐడెంటిఫై చేయాలి. సో 48 బ్యాగ్స్ 16,000 అయితే మనకు ఇక్కడ 36 బ్యాగ్స్కి వచ్చినాం అంటే తగ్గించబడింది అనమాట. నేను మైనస్ పెడుతున్నాను, విలువ తగ్గింది కాబట్టి మైనస్ పెట్టాను. 48 బ్యాగ్స్ నుంచి 36 బ్యాగ్స్కి మనం వచ్చినాం. సో బ్యాగ్స్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ తగ్గింది. మరి ధర పెరుగుతుందా తగ్గుతుందా మనం చెప్పాల్సింది ఇది. 48 బ్యాగ్స్ 16,000 అయినప్పుడు 36 బ్యాగ్స్ అంటే ఇంకా కూడా మనకు కూడా విలువ తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ మనకు మైనస్ వచ్చింది, సో ఇక్కడ కూడా మైనస్ వచ్చింది. ఏరో మార్క్స్ ఒకటే కాకుండా సో ఒకవేళ ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్ పెట్టుకుంటాం. చూడండి బోత్ సైడ్స్ సేమ్ చేంజ్ ఉంది. ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది కాబట్టి వీ కెన్ సే దిస్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్. రెండు వైపులా తగ్గుదలే ఉంది కాబట్టి ఇది అనులోమానుపాతము అని చెప్పచ్చు అనమాట.
రెండు వైపులా ఒకే రకమైన మార్పు ఉంది కాబట్టి ఇది అనులోమానుపాతము. అనులోమానుపాతంలో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఎలా చేయాలి? సో మనం ఈ డైరెక్షన్లో వాల్యూస్ వేసుకుంటాం అన్నమాట. ఏ డైరెక్షన్లో? కింద నుంచి పైకి వెళ్ళి నెక్స్ట్ పక్కకి వెళ్తాము. సో కింద నుంచి అంటే కింద ఉన్నటువంటి వాల్యూ 36 బై నెక్స్ట్ వాల్యూ కింద నుంచి ఇట్లా పైకి వెళ్తున్నాం కాబట్టి 48 అవుతుంది. సో 48 ఇంటూ అక్కడి నుంచి మళ్ళీ ఏమని చెప్పుకున్నాం, ఇట్లా పక్కకి వెళ్తున్నాం. సో పక్కన ఉన్నటువంటి వాల్యూ 16,800. ఇలా జస్ట్ రాసుకోవడంతోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఏం ఆలోచించాల్సిన పని లేదు. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. సో ఇంకా రాసుకున్నట్లయితే దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు విత్ 6 6 6 6 8 దెన్ 8 1s 8 2s are 16 8 1 is 8. సో ఇది సో అయిపోయింది. సో 6తో మల్టిప్లై చేసినట్టయితే 0 0 6 and 12. సో మనకు కావాల్సిన 36 ధాన్యం బస్తాల ఖరీదు 12,600 అన్నమాట. ఎలా రాసుకున్నామండి? సో అందుకే నేను చెప్పాను ఈ డైరెక్షన్, ఇది డైరెక్షన్ అనులోమానుపాతం కాబట్టి కింద నుంచి వెళ్ళామన్నమాట. లెట్ us see one more problem. ఒక రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుచున్నది. అది 20 నిమిషాలలో ఎంత దూరం ప్రయాణించును? సో ఇది క్వశ్చన్ అనమాట. ఇఫ్ ఎ ట్రైన్ మూవ్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 75 కిలోమీటర్స్ పర్ అవర్ దెన్ హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 20 minutes? ఒక గంటకు 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అంటే ఒక గంట సమయంలో అది ప్రయాణించే దూరము 75 కిలోమీటర్లు. ఇది మనకి ఇచ్చిన డేటా. మనకు కావాల్సింది 20 నిమిషాలలో కాబట్టి దీన్ని మనం 20 నిమిషాలలోకి మార్చుకుంటాము. ఒక గంట అంటే ఎన్ని నిమిషాలండి? 60 నిమిషాలు, 60 minutes. 60 minutesలో 75 కిలోమీటర్స్ ప్రయాణించగలుగుతుంది. మనకు అడిగిన ప్రశ్న ఏంటి? 20 minutesలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఇది డైరెక్ట్ ప్రపోర్షనా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అనేటువంటి విషయం మనం చూడాలి. సో ఈ వాల్యూ చూడండి, 60 నిమిషాలలో 75 కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు నేను టైం తగ్గించినానంటే మైనస్. తక్కువ టైంలో ఎక్కువ దూరం పోతారా, తక్కువ దూరం పోతారా? సో 60 minutesలో 75 కిలోమీటర్స్ పోయినప్పుడు 20 minutesలో జస్ట్ అంతకంటే తక్కువ టైమే పోతారనమాట. ఇక్కడ కూడా మనకు వాల్యూ తగ్గుతుంది. సో ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది. సో రెండు మైనస్ లేదు, రెండులోనూ తగ్గుదల కాబట్టి వీ కెన్ సే ఇది ఏమండి డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా? ఒకే రకమైన మార్పు ఉంది కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్. అనులోమానుపాతము ఒకే రకమైన మార్పు ఉంది కాబట్టి అనులోమానుపాతము. అనులోమానుపాతం అనేసరికి సో మనం ఐడెంటిఫై చేసినాము. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? సో కింద నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 20/60 ఇంటూ 75 ఇలా రాసుకున్నట్లయితే సరిపోతుంది అన్నమాట. చూడండి 20/60 ఇంటూ 75. సో ఐ కెన్ క్యాన్సిల్ దిస్ 0 and 0. 2 1 2 3 2 3 7 దెన్ 3 1 3 25. సో ఎన్ని కిలోమీటర్లు పోగలుగుతుంది అంటే 25 కిలోమీటర్స్ వెళ్తుందన్నమాట ఇన్ 20 minutes. అయిపోయింది. జస్ట్ ఒక రాసుకోవడం ఐడెంటిఫై చేయడం అయిపోతుంది అనమాట. ఇట్స్ లెస్ దెన్ 10 secondsలో మీరు ఈ ప్రాబ్లమ్ని చేసేయగలుగుతారు, ఏ ప్రాబ్లం అయినా కూడా. లెట్ us see one more problem. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యమును 4 గంటలలో చేరును. ఒకవేళ ఆ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యము చేరుటకు ఎంత కాలము పట్టును? A car takes 4 hours to reach the destination by traveling at a speed of 60 kilometers per hour. How long will it take if the car travels at a speed of 80 kilometers per hour? ఇది చూసినట్లయితే ఫస్ట్ కండిషన్ చూడండి, కారు ఒక గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మనకు ఎంత టైం పడుతుందిరా అంటే 4 గంటలు పడుతుంది. సో 60 kilometers per hour స్పీడ్లో ప్రయాణించినప్పుడు ఆ కారుకు పడుతుంది టైము 4 hours అన్నమాట, 4 గంటలు. మరి స్పీడ్ పెరిగింది, 80 kilometers per hour స్పీడ్లో వెళ్తుంది అనమాట ఇప్పుడు కారు. అలా వెళ్తే ఇంకా ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అది మనం తెలియాల్సింది. ఎంత టైం పడుతుంది అడిగినారు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా అనేది ఐడెంటిఫై చేయాలి. చూద్దాం. 60 kilometers నుంచి 80కి వచ్చింది అంటే పెరిగింది స్పీడ్. స్పీడ్ పెరిగినప్పుడు మనము వెళ్ళాల్సిన టైము పెరుగుతుందా తగ్గుతుందా, ఇక్కడికి ఏమవుతుంది అని చూసినట్లయితే విలువ చెప్పండి, ఖచ్చితంగా తగ్గుతుంది. భిన్న వెళ్ళిపోతాం. స్పీడ్ ఎక్కువ స్పీడ్లో పోయినప్పుడు త్వరగా చేరిపోతాం అన్నమాట. కాబట్టి ఇది చూడండి, ఇక్కడేమో మనకు ప్లస్ వచ్చింది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మైనస్ వచ్చింది.
ఇక్కడ పెరుగుతూ ఉంది, ఇక్కడ తగ్గుతుంది అనమాట. కాబట్టి ఒకటి పెరుగుదల, ఒకటి తగ్గుదల. వన్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్, ద అదర్ వాల్యూ ఈజ్ డిక్రీజింగ్. సో వీ సే వాట్ కైండ్ ఆఫ్ ప్రపోర్షన్ ఇట్ ఈస్? దిస్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. విలోమానుపాతము. ఒక రాశిలో పెరుగుదల, మరొక రాశిలో తగ్గుదల జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది విలోమానుపాతము. విలోమానుపాతము అన్నట్లయితే మనకు కనిపిస్తున్న విలువలు అలాగే వేసుకోవాలి. ఈ 60, 80 అలాగే వేసుకుంటాము. 60/80 పక్కన ఇంటూ 4 అలాగే వేసుకుంటాం అన్నమాట. ఇది సో అంతే. ఇలా రాసుకున్నట్లయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దెన్ క్యాన్సిలేషన్. 0 0 క్యాన్సల్స్. 4 1 4 2 2 1 2 3. సో వీ గెట్ 3 hours. అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. సాల్వింగ్ ఆఫ్ ప్రాబ్లం టేక్స్ ఓన్లీ 5 seconds. అండ్ ఒక 2 seconds మీరు జస్ట్ ఆలోచించడానికి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా? చూడండి, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమానుపాతం కాబట్టి ఆ విలువల్ని అలాగే వేసుకున్నాం. 60/80 అలాగే వేసుకున్నాము, పక్కన 4 అలాగే వేసుకున్నాం అనమాట. సో 60, 80, 4 ఇలా ఉన్నాయి వాల్యూస్ కాబట్టి వాటిని అలాగే వేసుకున్నాం అనమాట. సాల్వ్ చేసాం. దిస్ ఈజ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. వన్ మోర్ ప్రాబ్లం. 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం 10 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచినది. అదే సమయంలో ఒక చెట్టు 40 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిచిన ఆ చెట్టు ఎత్తు ఎంత? ఏ పోల్ ఆఫ్ 8 meters height casts a 10 meters long shadow. Find the height of the tree that casts a 40 meters long shadow under similar conditions. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం ఉంది, పిల్లర్ ఆర్ ఏ పోల్ దట్ ఈస్ కాస్టింగ్ ఏ షాడో ఆఫ్ 10 meters. షాడో, నీడ, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ 8 meters. సో 8 మీటర్లు హైట్ ఉన్నటువంటి ఒక స్తంభము 10 మీటర్లు షాడోని, నీడని ఏర్పరుస్తుంది. మరి ఇక్కడ ఏమడిగినారు అంటే క్వశ్చను 40 మీటర్ల నీడ ఉందంట. నీడ పొడవు 40, ఎత్తు కాదు. నీడ పొడవు, షాడో లెంత్ ఆఫ్ షాడో ఈజ్ 40 meters. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. ఇక చూడండి, మనం ఇప్పుడు దీన్ని డైరెక్టా ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అనేది ఆలోచించుకోవాలి. సో వాల్యూస్ మనకు ఎలాగైనా ఉన్నాయి. 10 metersకి 8 meters హైట్ కావాలి. 10 meters షాడో ఫామ్ చేయడానికి 8 meters హైట్ కావాలి. అప్పుడు 40 meters షాడో ఫామ్ చేయడానికి 8 meters కంటే ఎక్కువ హైట్ కావాలన్నా, తక్కువ హైట్ కావాలన్నా? మనకు ఖచ్చితంగా 8 meters కంటే ఎక్కువ హైట్ కావాలి. ఇక్కడ 10 to 40 వచ్చింది, వాల్యూ పెరిగింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా మనకు వాల్యూ పెరగాల్సిందే. 8 మీటర్ల కంటే ఎక్కువ హైట్ ఉంటేనే మనకు 10 మీటర్ల కంటే ఎక్కువ షాడో వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్. సో రెండు కూడా సేమ్గా ఉంది. కాబట్టి ఇది అనులోమానుపాతమా, విలోమానుపాతమా అండి? అనులోమానుపాతము, డైరెక్ట్ ప్రపోర్షన్. 2 ప్లస్ 2 మైనస్ ఉంటే అనులోమానుపాతం, 1 ప్లస్ 1 మైనస్ ఉంటేనే విలోమానుపాతం, ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి మనం ఎక్కడి నుంచి చేయాలి? కింద నుంచి వేయాలి. కింద నుంచి అంటే ఇక్కడ లేదు వాల్యూ కాబట్టి మనం ఇటు సైడ్ నుంచి, సో ఈ డైరెక్షన్లో వెళ్తామన్నమాట. ఎలా? 40/10 into 8. సో 0 0 gets cancelled. 4 8s are 32 meters. So height of the tree is 32 meters. That's it. ప్రాబ్లం నెంబర్ 5. 36 మంది కూలీలు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయినా అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో కట్టగలరు? If 36 workers can build a wall in 12 days, how many days will 16 workers take to build the same wall? సో ఇక్కడ ఏమడిగారు అంటే 36 మంది కూలీలు, వర్కర్స్ చూసినట్లయితే 36 members ఉన్నారు. అండ్ టైం టేకింగ్ ఎన్ని రోజుల్లో కట్టగలరు? డేస్ చూసినట్లయితే 12 daysలో కట్టగలరు. 36 members కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 12 days. మరి అదే గోడను, అటువంటి గోడను 16 మంది కూలీలు కట్టితే ఎన్ని రోజులు పడుతుంది అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రపోర్షనా, ఇండైరెక్ట్ ప్రపోర్షనా? ఇప్పుడు చూడండి, 36 మంది పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 12 రోజులు పట్టింది. ఇప్పుడు పని వాళ్ళు ఏమైపోయినారు అంటే సగం కంటే తక్కువ అయిపోయినారు, తగ్గిపోయినారు. పని వాళ్ళు తగ్గిపోయినారు. పని వాళ్ళు తక్కువ మంది పనిచేస్తున్నప్పుడు వాళ్ళు త్వరగా చేసేస్తారా, ఎక్కువ రోజులు పడుతుంది ఆ టైం ఆ గోడను కట్టేదానికి. ఉన్నవాళ్ళు తగ్గిపోతే మనకు ఎక్కువ టైం పడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ వచ్చేటువంటి వాల్యూ పెరగాలి.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ తగ్గింది, ఇక్కడేమో వాల్యూ పెరిగింది. సో ఒక వాల్యూలో మైనస్, ఇంకో వాల్యూలో ప్లస్, ఆపోజిట్గా ఉంది. కాబట్టి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమ అనుపాతము. సో విలోమ అనుపాతం ఎలా సాల్వ్ చేయాలండి? అలాగే వేసేసుకోవాలి. 36/16 × 12. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంతో విత్ 4 4s are 4 9s are and 4 1s are 4 3s are. So 9 into 3 gives you 27 days. సో 16 మంది ఎన్ని రోజుల్లో పని చేయగలరంటే 26 డేస్లో పని చేయగలరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును 5 గంటలలో నింపిన 75 లీటర్ల సామర్థ్యం గల వేరొక ట్యాంకును నింపుటకు ఎంత కాలము పట్టును? సో understand the question clearly. If a pipe can fill the tank of capacity 50 liters in 5 hours, then how long will it take to fill a tank of capacity 75 liters? వీడియో పాజ్ చేసి ఇది డైరెక్ట్ ప్రపోర్షనా ఇన్వర్స్ ప్రపోర్షనా కనుక్కోండి. అనులోమానుపాతమా విలోమానుపాతమా కనిపెట్టండి. సో ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఇచ్చారు. ఫస్ట్ 50 లీటర్స్ కెపాసిటీ ఇచ్చారనమాట. కెపాసిటీ ఎంత? 50 లీటర్స్. అండ్ టైం ఇచ్చారు. ఎంత టైం పడుతుంది 50 లీటర్స్ పట్టడానికి? 5 hours పడుతుంది. సో 50 లీటర్స్ ట్యాంకును నింపడానికి 5 hours పడుతుంది. అయితే 75 లీటర్స్ ట్యాంకును పట్టడానికి నింపడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. సో 50 లీటర్స్కి 5 hours అయితే వాల్యూ పెరిగింది, 75 లీటర్స్ అయింది. సో ప్లస్ రాసుకున్నాం. మరి 5 hours కంటే ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా అండి? ఇక్కడ ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి రెండు వైపులా మనకు ప్లస్ ఉంది, కాబట్టి మార్పు ఒకే రకంగా ఉంది. కాబట్టి ఇది డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతము. అనులోమానుపాతం అనేసరికి ఎలా రాసుకోవాలి? కింద నుంచి ఈ డైరెక్షన్లో వెళ్తున్నాము. సో కింద 75/50 × 5 క్యాన్సిల్ చేసినట్లయితే 5 1s 5 10s. సో ఇంకా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని 75/10 రాయొచ్చు. 75/10 ఈజ్ నథింగ్ బట్ 7.5. 7.5 అంటే 7.5 hours పడుతుందన్నమాట మనకు ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి. లెట్ us see one more example. ఒక ట్యాంకును నింపుటకు 6 కుళాయిలకు 1 గంట 20 నిమిషాల కాలం పట్టును. అవే కుళాయిలు 5 మాత్రమే వదిలినా ఆ ట్యాంకు నింపుటకు ఎంత సమయం పట్టును? 6 pumps are required to fill a tank in 1 hour 20 minutes. How long will it take? Only 5 pumps of the same type are used. సో ఇక్కడ 6 ట్యాంక్స్ అన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 6 కుళాయిలు ఉన్నాయి. సో ట్యాప్స్, నెంబర్ ఆఫ్ ట్యాప్స్ చూసినట్లయితే 6. మరి టైం చూసుకున్నట్లయితే ఇక్కడ 1 గంట 1 hour and 20 minutes 20 నిమిషాలు. సో కాబట్టి దీన్ని మొత్తం మనము మినిట్స్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇది 60 minutes + 20 minutes అంటే 80 minutes అవుతుంది. సో 6 ట్యాప్స్తో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తే 80 minutes పడుతుందండి. 6 కుళాయిలతో ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి మనకు 80 minutes పడుతుంది. మరి 5 కుళాయిలు మాత్రమే ఆన్ చేసినట్లయితే ఎక్కువ టైం పడుతుందా తక్కువ టైం పడుతుందా? ఇక్కడైతే మనకు ట్యాప్స్ తగ్గింది, సో మైనస్ అనుకుంటున్నా. మరి ఇక్కడ ట్యాప్స్ టైం పెరుగుతుందా తగ్గుతుందా? ఇటువైపుకి 6 కుళాయిలకి 80 minutes పడుతుంది అంటే ఒక కుళాయి ఆఫ్ చేసేసినాం అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట. 80 minutes కంటే ఎక్కువ టైం పడుతుంది అనేటువంటి విషయం మనం గమనించినట్లయితే, సో ఇక్కడ మైనస్, ఇక్కడ ఇటువైపు ప్లస్ వేరువేరుగా ఉంది. కాబట్టి ఏం అనుపాతం అనేది ఏం అనుపాతము? విలోమ అనుపాతము, ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఎలా వేసుకోవాలి? అలాగే వేసుకోవాలి. 6/5 అలాగే వేసుకుంటాము ఇంటూ 80 minutes. క్యాన్సిల్ చేసినట్టయితే 5 1s 5 16s ఏమవుతుంది? 16 6 are 96 minutes అని చెప్పచ్చు. లేదంటే దీన్ని స్ప్లిట్ చేసినట్లయితే 60 నిమిషాలు + 36 నిమిషాలుగా రాసినప్పుడు దీన్ని 1 hour 36 minutesగా చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
ఒక మైక్రో చిప్ యొక్క స్కేలు 40:1గా ఉన్నది. నమూనాలో దాని పొడవు 18 సెంటీమీటర్స్ 18 సెంటీమీటర్లు అయినా ఆ చిప్ యొక్క నిజమైన పొడవు ఎంత? ది డిజైన్ ఆఫ్ ఎ మైక్రోచిప్ has the scale 40:1. The length of the design is 18 centimeters. Find the actual length of the microchip. సో ఇక్కడ స్కేల్ అనేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మైక్రోచిప్, ఈ మైక్రోచిప్ యొక్క స్కేల్ గురించి మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచించాల్సి ఉంటుంది. మైక్రోచిప్ అంటే ఏంటి మనకు అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ మైక్రోచిప్? మనకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఉపయోగించేటువంటి ఒక పరికరమే ఎలక్ట్రానిక్ పరికరమే మైక్రోచిప్ అనమాట. ఎంత ఉంటుంది అదంటే యాక్చువల్గా సమ్ 1/2 సెంటీమీటర్ నుంచి మిల్లీమీటర్స్లో కూడా ఉంటుందన్నమాట. ఒక రైస్ గ్రెయిన్ అంతా కూడా మైక్రోచిప్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక బియ్యపు గింజ అంతా కూడా మైక్రోచిప్ ఉంటుందన్నమాట. మరి దాన్ని యొక్క డిజైన్ మనము అంతే పరిమాణంలో మనం గీలేము కాబట్టి పెద్దదిగా వేసుకొని గీస్తామన్నమాట. సో దాని యొక్క డిజైన్ అనేది మనకు పెద్దదిగా కనిపిస్తుంది, యాక్చువల్ సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. మ్యాప్స్లో చూసినట్లయితే దీనికి ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఒరిజినల్ యాక్చువల్ సైజ్ వచ్చి చాలా పెద్దదిగా ఉంటుంది, బిగ్గర్గా. అండ్ మ్యాప్లో ఆన్ పేపర్ చూసేసరికి దాని యొక్క ఇది చాలా చిన్నదిగా ఉంటుంది అన్నమాట ఇది. కానీ ఇక్కడ వచ్చేసరికి డిజైన్లో పెద్దదిగా, యాక్చువల్గా వచ్చేసరికి చిన్నదిగా ఉంటుంది. సో 40:1 అన్నప్పుడు డిజైన్లో 40 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఒక సైజు, 40 సెంటీమీటర్స్లో మీకు మైక్రోచిప్ ఉండదు కాబట్టి 40 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఒక డిజైను యాక్చువల్ సైజు 1 సెంటీమీటరే ఉంటుందన్నమాట. మరి ఇక్కడ అడిగింది ఏమరా అంటే డిజైన్లో 18 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు దాని యొక్క యాక్చువల్ సైజ్ ఎంత ఉంటుంది అని అడిగారు. ఇది ప్రశ్న. సో ఈ ప్రశ్నని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం. 40 సెంటీమీటర్స్ వచ్చి 1 సెంటీమీటర్ అయిపోయింది. మరి 18 సెంటీమీటర్స్, సో 40 నుంచి 18కి వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది, మైనస్. ఇక్కడ 1 సెంటీమీటర్ కంటే పెద్దదిగా ఉంటుందా, చిన్నదిగా ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడ కూడా చిన్నదిగానే ఉంటుంది, ఇది కూడా తగ్గుతుంది అనమాట. సో రెండు వైపులా మైనస్ కాబట్టి డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి కింద నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. 18/40 × 1. సో ఇంటూ 1 కాబట్టి దట్ ఈజ్ సేమ్ థింగ్, అదే వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 2 9లు 2 20లు. సో 9ని 20తో డివైడ్ చేయాలి. 9/20 ఏమవుతుంది? పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకున్నట్లయితే 24s are 80, the remainder is 10. పాయింట్ ఉంది కాబట్టి 0, 25s are 100. సో ద వాల్యూ ఈజ్ 0.45 సెంటీమీటర్స్. 18 సెంటీమీటర్స్ ఉన్నటువంటి చిప్ యొక్క యాక్చువల్ లెంత్ లెస్ దెన్ 1/2 సెంటీమీటర్ ఉంటుంది, 0.45 సెంటీమీటర్స్. వన్ మోర్ ప్రాబ్లం. ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడా బియ్యం నిల్వ కలదు. ఆ వసతి గృహమునకు 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది విద్యార్థులు వచ్చినా ఆ బియ్యం ఎన్ని రోజుల వరకు సరిపోవును? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. చాలా టైమ్స్, చాలా ఎగ్జామ్స్లో, చాలా చోట్ల ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది. మరి దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఒక బాలుర వసతి గృహం. రేషన్ ఈజ్ అవైలబుల్ ఫర్ 100 స్టూడెంట్స్ ఇన్ హాస్టల్ ఫర్ 40 days. హౌ లాంగ్ విల్ ఇట్ బి లాస్ట్ ఫర్ 20 if 20 more students join the hostel after 4 days? 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 40 రోజులు సరిపడా ఆహారం నిల్వ కలదు, బియ్యం నిల్వ కలదు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసినట్లయితే మనకి ఎంతమంది ఉన్నారంటే 100 మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎన్ని రోజులకి సరిపడా ఆహారం ఉందిరా అంటే డేస్ 40 days. సో ఇప్పుడు డేస్ తగ్గించినాం అనుకోండి, స్టూడెంట్స్లో ఎటువంటి చేంజ్ లేదు, ఒక 10 days గడిచిపోయింది, ఏమవుతుంది? 30 days ఉంటుంది. అప్పుడు ఈ 100 మందికి సరిపోతుందండి? ఎస్, సరిపోతుంది. అలాగే 4 days గడిచిపోయింది అనుకోండి, 36 days ఉంటుంది. అప్పుడు ఈ 100 మందికి సరిపోయే ఆహారం ఉంటుందా ఉండదండి? ఉంటుంది. సో ఇక్కడ 4 days గడిచిపోయింది కాబట్టి ఆ 4 daysని తీసేసినట్లయితే మనకు 36 days ఉంటుంది. 36 daysలో కూడా మనకు 100 మెంబర్స్కి సరిపడా ఆహారం ఉంది. కానీ 4 days తర్వాత ఏమైందిరా అంటే స్టూడెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు. ఎంతమంది? 20 మంది వచ్చి అదనంగా చేరినారు కాబట్టి 120 స్టూడెంట్స్ అయినారనమాట. ఇప్పుడు వాళ్ళకి కూడా 36 days వస్తుందా అంటే రాదు. మరి ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడు ఇది డైరెక్ట్ ప్రపోర్షనా, ఇన్వర్స్ ప్రపోర్షనా చూడాలి. 100 నుంచి 120 అంటే వాల్యూ పెరిగింది. సో 100 మందికి 36 రోజులకి వచ్చే ఆహారము 120 మందికి ఇంకా ఎక్కువ రోజులు వస్తుందా, తక్కువ రోజులు వస్తుందా అండి?
ఎక్కువ మంది వచ్చి చేరినారు కాబట్టి భిన్న అయిపోతుంది, త్వరగా అయిపోతుంది కాబట్టి దీన్ని మైనస్గా రాస్తున్నాం అనమాట, తక్కువ వాల్యూ అవుతుంది. చూడండి, ఈ పక్క ప్లస్ ఈ పక్క మైనస్. సో విలోమానుపాతం కాబట్టి దీన్ని డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు. 100/120 × 36. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 12 ones 12 3s are. సో 10 × 3 gives you 30 days. సో ఓన్లీ 30 డేస్కి మాత్రమే బియ్యము ఉంటుందన్నమాట. దట్స్ ఇట్. సో లాస్ట్ క్వశ్చన్. సిరి వద్ద కిలో 8 రూపాయలు చొప్పున 5 కిలోల బంగాళదుంపలు కొనడానికి సరిపడా డబ్బులు కలవు. బంగాళదుంపల ధర 10 కిలోలకు పెరిగినా ఆమె వద్ద ఉన్న సొమ్ముతో ఎన్ని కిలోలు కొనగలదు? ప్రశ్నని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సిరి వద్ద కొంత డబ్బు ఉంది. ఎంత డబ్బు ఉందిరా అంటే 8 రూపాయలు, 1 కిలో 8 రూపాయలు ఉన్నప్పుడు 5 కిలోల బంగాళదుంపలు కొనడానికి మాత్రమే డబ్బులు ఉందన్నమాట. సో కాస్ట్ పర్ కేజీ, 1 కిలో ధర చూసినట్టయితే ఎంత? 8 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని కేజెస్ కొనగలుగుతుంది? క్వాంటిటీ 5 కేజెస్ కొనగలుగుతుంది అనమాట. సో 8 రూపీస్ ఉంటే 5 కేజెస్ కొనగలుగుతుంది. మరి ఆ కాస్ట్ పెరిగింది, ధర పెరిగింది. ఎంతకు పెరిగిందండి? 10 రూపాయలకు పెరిగిపోయింది. ఇప్పుడు 8 రూపీస్ కాదు, 10 రూపాయలు అయితే నేను ఎన్ని కేజీలు అంటే సిరి ఎన్ని కేజీలు కొనగలదు అని అడిగారనమాట. సో దీన్ని ఓవరాల్ కూడా చెప్పేయచ్చు మీరు. 8 రూపీస్కి 5 కేజెస్, 8 రూపీస్ పర్ కేజీకి చొప్పున 5 కేజెస్ అంటే 40 రూపీస్ అవుతుంది. 10 రూపీస్ అయినప్పుడు ఇంకా ఎంత కేజీ వస్తుందో చెప్పేయచ్చు. సో దీన్ని ఫస్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ కాస్ట్ పెరిగింది, ధర పెరిగింది. ఓకే, మరి నా దగ్గర ఫిక్స్డ్ అమౌంట్, సిరి వద్ద అమౌంట్ ఫిక్స్డ్గా ఉంది, అమౌంట్లో మార్పు లేదు, కొంత డబ్బులు ఉంది. ఆ డబ్బుతో 8 రూపాయలు ఉన్నప్పుడు 5 కేజీలు కొంటే ధర పెరిగిపోయినప్పుడు 5 కేజీల కంటే ఎక్కువ కొనగలదా లేదా తక్కువ కొనగలదా అండి? ఖచ్చితంగా తక్కువ మాత్రమే కొనగలుగుతుంది. ఉన్న డబ్బులో రేట్లు ఎక్కువైపోతే తక్కువ మాత్రమే కలుగుతుంది అనమాట. సో ఒక క్వాంటిటీలో పెరుగుదల, ఇంకొక క్వాంటిటీలో తగ్గుదల అవుతుంది కాబట్టి ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్, విలోమానుపాతం అవుతుంది. విలోమానుపాతం కాబట్టి దాన్ని అలాగే వేసేస్తాము. సో 8/10 × 5, 5 ఒకట్లు 5 2, 2 ఒకట్లు 2 4. సో మనకి మిగిలింది ఓన్లీ 4 కాబట్టి 4 kgs ఆఫ్ పొటాటోస్ క్యాన్ బి బ్రాట్. 4 కేజీలు మాత్రమే ఆమె కొనగలుగుతుంది అనమాట. సో చాలా సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత మనకు ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు, అది కూడా చేయండి. ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తద్వారా నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. See you in the next session.